హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఏవి కల్చర్. ఈరోజు 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, ఆహారం అనగానే నోరూరేలా ఉండాలనుకుంటాం, కానీ చూడగానే యాక్ అనిపించే ఆహార పదార్థాలకు ఒక మ్యూజియం ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. బెర్లిన్లో ఉన్న డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియంలో ప్రపంచంలోని 80 రకాల అసహ్యమైన పదార్థాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజలు టికెట్ కొనుక్కొని మరీ వాటిని చూస్తున్నారు. నంబర్ 2, రాబందుల సంఖ్య బాగా తగ్గిపోతుందన్న వార్తలు ఈ మధ్యనే వింటున్నాం కదా. వాటి సంఖ్యను పెంచడానికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది కర్ణాటక అటవీ శాఖ. ఆ పక్షుల కోసం బందిపుర అడవిలో కొంత భాగాన్ని రాబందుల ఆహార కేంద్రంగా మార్చింది. దానికి వల్చర్ రెస్టారెంట్ అనే పేరు పెట్టింది. దక్షిణ భారతదేశాన ఇలాంటి రెస్టారెంట్ ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. అడవుల్లో చనిపోయిన ఏనుగు కళేబరాల్ని కూడా ఇక్కడికి తరలించి రాబందులకు ఆహారంగా ఇస్తున్నారు అటవీ అధికారులు. వీళ్ళే కాదు, చుట్టుపక్కల పల్లెల్లోని రైతులు కూడా చనిపోయిన తమ పశువుల్ని ఈ రెస్టారెంట్కి తీసుకురావడం విశేషం. పర్యావరణ చక్రంలో రాబందుల పాత్ర చాలా కీలకం. అడవిలో చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్ళి వ్యాధులు ప్రబలకుండా కాపాడటం వాటి పని. కానీ మాంసం కోసం పెంచే పశువులకి వాడే కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వల్ల కూడా ఆయా జంతువుల మృత కళేబరాలను తిన్న రాబందులు అనారోగ్యం పాలై ఆ జాతి అంతరించిపోయే స్థితికి వచ్చింది. అందుకే వాటి సంఖ్య పెరిగేదాకా ఈ రెస్టారెంట్ సేవలను అందిస్తామంటున్నారు అటవీ అధికారులు, చుట్టుపక్కలున్న పల్లెవాసులు. Like, share and subscribe our channel Triple AV Culture for more videos.